గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం సప్త ఋషులు అంటే ఎవరు అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. మన పురాణాలలో సప్త ఋషులు అన్న ప్రస్తావన అనేక సందర్భాలలో కనిపిస్తూ ఉంటుంది. ఎవరెవర్ని సప్తఋషులు అని పిలుస్తామో మనలో చాలా మందికి తెలియదు. సప్తఋషులు అంటే అత్రి, కశ్యప, గౌతమ, జమదగ్ని, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్రులను సప్తఋషులు అని పిలుస్తారు. వీరిలో విశ్వామిత్రుడు క్షత్రియుడైనప్పటికీ తపస్సు చేసి బ్రహ్మర్షి అని అనిపించుకున్నాడు. సప్తఋషులే కాకుండా అనేక మంది తపస్సంపన్నులైన ఋషులెందరో ఉన్నారు. ముందుగా సప్తఋషుల గురించి తెలుసుకుందాం. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. సృష్టిలో తనకు ఒక సహాయకుడు కావాలని బ్రహ్మ అనుకున్నప్పుడు ఆయన మనోశక్తితో జన్మించినవాడు అత్రి. ఆయన భార్య అనసూయ. అత్రి మహర్షి చేసిన ఘోరమైన తపస్సుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ముగ్గురు ఒకేసారి ప్రత్యక్షమైనారు. త్రిమూర్తులు తనకు సంతానంగా జన్మించాలి అని అత్రి మహర్షి కోరుకున్నాడు. అప్పుడు ఆయనకు ముగ్గురు కుమారులు జన్మించారు. బ్రహ్మ అంశలో చంద్రుడు, విష్ణుమూర్తి అంశలో దత్తాత్రేయుడు, శివుడి అంశలో దూర్వాసుడు జన్మించారు. అత్రి మహర్షి పేరుతో ఆత్రేయ అనే ధర్మశాస్త్రం ఉంది. 9 అధ్యాయాలున్న ఈ శాస్త్రంలో ధర్మానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. శ్రీరామ రక్ష, సర్వజగత్ రక్ష, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.